అంటే ఇంకా స్థూలంగా, నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడతో పాటుగా అల్లూరి సీతారామరాజులోని 1, 2 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలే అయిన పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 1, 2 చోట్ల రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరితో పాటు ఏలూరులో 1, 2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది మొదటి 5 రోజులు. దక్షిణ కోస్తా తీరానికి ఆనుకుని ఉత్తర కోస్తా తీరానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీరంలో 2వ రోజు నుంచి 4వ రోజు వరకు అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 5 రోజులు పైన తెలిపిన ప్రాంతాల్లో పైన తెలిపిన విధంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడల్లోని ఓడరేవులపై 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రాంతాలైన కళింగపట్నంలో 10 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. మరియు పూసపాటిరేగ విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా తీరంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. సరే, ఈ నేపథ్యంలో మత్స్యకారులకు ఏ విధమైన అలర్ట్ అయితే ఇస్తున్నారు? మత్స్యకారులు 5 రోజులు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో తీరం వెంబడి, తీరం ఆవల ఉన్న ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరియు 2వ రోజు నుంచి 4వ రోజు వరకు ఉత్తర కోస్తా తీరం వెంబడితో పాటు దక్షిణ కోస్తాలో కొంత ప్రాంతం వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఈ పైన చూపించిన మ్యాప్లో చూపించిన విధంగా అక్కడున్న బూడిద రంగులో ఉన్న ప్రాంతాలలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉన్నందువల్ల ఆయా జిల్లాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆయా శాఖలకు తెలియజేయడం జరిగింది. ఇక ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు కూడా భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాల్సిందిగా కోరడం.